ఈ 2023 ప్రారంభించినప్పుడు నేను అనుకున్నాను, ఎలా ఈ సంవత్సరం అంతా గడపబోతున్నాను, ఎలా సేవ చేయబోతున్నానని చెప్పి చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడు చూడండి 2024లో మనం ప్రవేశించినాము. ఇప్పుడు అదే థాట్ నాకు వచ్చింది. అప్పుడు ఆలోచించాను. పోయిన సంవత్సరం ఇలాగే ఆలోచించాం కదా! కానీ ఈ సంవత్సరం అంతా కూడా ఎంత చక్కగా సేవ చేయగలిగినాము, బలపరచబడినాము, అనేకులను బలపరిచినాము అని ఆలోచించినప్పుడు నాకు ఆలోచన వచ్చింది. ఈ సంవత్సరము కూడా దేవుడు మనతో ఉండి అదే రీతిగా మనకు బలమును, శక్తిని ఇచ్చి తన పనిని చేయడానికి ఆయన బలంనిస్తాడని. శక్తి ఎక్కడి నుండి వచ్చింది అని ఆలోచించినప్పుడు దేవుని వాక్యము నుండి ఒక వాక్యం జ్ఞాపకానికి వచ్చింది నాకు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనం చూసినప్పుడు, యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరన దాని వేలు తన్నును. వేట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమును చింత నొందదు, కాపు మానదు అని రాయబడి ఉంది. ఈ యొక్క చెట్టు వలె అది ఏ రీతిగా ఆ నీళ్ల యొద్ద నుండి అది తన బలమును లాగునో, ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొద్ద నుండి మనం బలపరచబడి మనం దేవునిలో మనం బలం పొంది జీవించబోతున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.